బా సంసారం చేస్తే ఆడవాళ్ళకి పొదుపు అనేది ఎక్కువ తెలిసి ఉండాలి. పొదుపుతో చేసిన ఆడది పొదుపుగా చేస్తే ఆ సంసారం ఇగో ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగులు కడతాం. లేదంటే ఈ చిన్న చిన్న ఇంట్లోనే ఉంటుంది. ఏం చేస్తాం? ఎంత చెప్పినా కానీ ఈ ఆడవాళ్ళది అస్సలు మారదు. మా ఇంట్లో చూసినారంటే పప్పు ఒక పొదుపు అంటే ఎలా ఉండాలి? పప్పు ఉంది, ఒక్క 2 చెంచాలు చిన్నవి, మనం టీలో చక్కెర కలుపుకుంటాం కదా, ఆ టీ చెంచాడు 2 పప్పు 2 చెంచాలు ఇలా ఇలా వేసుకొని మంచిగా బ్రహ్మాండంగా ఉడికిస్తే బ్రహ్మాండంగా ఎట్లా పప్పు ఇంత అవుతుంది. ఆ పప్పు ఒక 8 మంది 10 మంది 2 పూటలు తినవచ్చు. మరి ఏం మనుషులు మళ్ళీ ఆ పప్పు పోసేది ఎంత అంటే ఒక అరకిలో పోస్తే అది ఒక 4-5 తినేసరికి ఇంకా లాస్ట్ వంటి పప్పు ఇంకింత దే అంటే లేనేలేదు. అది ఏంది అది? అరకిలో పప్పు అంటే ఏంది? కనీసం 10 రోజులు రావాలి. ధరలు పెరిగినాయి అంటే పెరుగుతూనే ఉంటాయి ధరలు. నువ్వు సంసారం చేసేటప్పుడు ఇంట్లో తక్కువ చేసుకోవాలి. కూరగాయలు ½ కేజీ తెస్తే అరకూట అవుతుంది, కేజీ తెస్తే ఒక పూటలో ఒక్కొక్కసారి అయిపోతుంది. అట్లా కాదు, ఒక 100 గ్రాముల కూరగాయలు తెస్తే చాలు. ఎందుకండి? ఒక విటామిన్ ఉన్నటువంటిది అది. చాలా మంచి విటామిన్స్ ఉంటాయి కూరగాయల్లో. అరే మటన్ తీసుకురా అని అంటది. ఏముంది ఆ మటన్లో? ఏముంది? మటన్ అంతా వేస్ట్ కదా. మటన్లో ఏముంటుంది? పప్పులో ఉంటుంది. 2 చెంచాల పప్పులో బోల్డ్ అని విటమిన్స్ ఉంటాయి. ఒక్క 100 గ్రాముల కూరగాయల్లో ఒక 2000 గ్రాముల విటమిన్స్ ఉంటాయి. మనం ఇంట్లో 4-5 ఉన్నాం అనుకో, మనిషికి 500 క్యాలరీలు వచ్చేస్తాయి. ఈ విషయాలు తెలుసుకోరు. ఎంతసేపు ఎక్కువ వండాలి, ఎక్కువ చేయాలి. నూనె పోస్తే ఇక పప్పులో వండినప్పుడు 2 చెంచాల పప్పు పోసినాం అనుకో, చక్కెర వేసుకున్నాం అనుకో, టీ చెంచాతోటి వేసుకున్నాం అనుకో, అది ఉడికిస్తే ఇంత పప్పు అవుతుంది. బ్రహ్మాండంగా తినొచ్చు. 1/2 కేజీ వండుతుంది, అయిపోయా. షాపుకు పోయి 1 కేజీ పప్పు తీసుకొస్తే 2 కేజీల పప్పు తెస్తే అది 4 రోజులు అయిపోయా. అట్లా ఎందుకు? 2 చెంచాలు వేసుకుంటే నీకు 4 నెలలు వస్తుంది. కూరగాయలు తెస్తే రోజు కేజీ కూరగాయలు ఖతం కావాలి. ఎట్లా చేయాలి ఈ సంసారం? అసలు పొదుపు అనేది ఈ ఆడవాళ్ళకు తెలియకుండా మగవాళ్ళ బతుకులు అయితే మొత్తం సంపాదించడం, కడుపులో వేయడం, తర్వాత లెక్కల్లో వేయడం. ఇది అవసరమా? చూడు, విటామిన్ ఉండేది 2 కూరగాయలు చాలు రోజు వండుకోవడానికి. పప్పు 2 చెంచాలు చాలు. ఆ 2 చెంచాలలో ఒక 3 చుక్కల నూనె కాదు, 1/4 కేజీ నూనె వస్తుంది. కూరగాయలు అది అరకిలో నూనె, అరకిలో కూరగాయలు 1/4 కేజీ నూనె వస్తుంది. పొదుపు నేర్చుకోండి అని చెప్తాను. వినరు. సంసారం లాస్ కాదంటే ఎందుకు కాదు? సంసారం సర్వం ఈ ఆడవాళ్ళ మొత్తం లూటి మాపి వల్లనే వస్తుంది. అంతే, ఏముంది? అంతే. పప్పులో 2 చుక్కల నూనె వంట చేసేయాలి. బ్రహ్మాండంగా పప్పు ముద్దపప్పులాగా ఇంత ముద్దపప్పు వేసుకోవాలి. అవసరమా? నీళ్ళు పోయాలి. ఒక పెద్ద జగ్గడు వేసినాం పప్పులో, పప్పు అయిపోయినా బ్రహ్మాండంగా ఈ రోజు కాకుండా ఇంకా రేపు కూడా మిగిలింది. అదే 100 గ్రాముల కూరగాయలు వండినాం అనుకో, అది కూడా ఇట్లా ఫ్రై చేసి ఇంకో ఫ్రై ఉండాలి. అన్నం ఎంత ఉందో అంత కూర ఉండాలి అంటే ఈ సంసారం అయితే అది. 3 కూరగాయలు వేసి 4 కూరగాయలు పోయి 100 గ్రాములు వండి దాంట్లో మళ్ళీ జగ్గడు నీళ్ళు వేసినాక మంచిగా కూర అవుతుంది. మంచిగా చేసుకుంటే అట్లా వేసినాక అట్లా మొత్తం పల్లెం మొత్తం కింద మొత్తం తడిసిపోతుంది భోజనం. మళ్ళీ కూర గంటే అడిగితే మాట్లాడు ఎవడైనా, ఇట్ట చెయ్యండి అని అంటే వింటారా? ఇల్లంతా లాసు. కూరగాయలకు పప్పుకే సరిపోతుంది, నూనెకే సరిపోతుంది ఈ సంసారం. ఈ ఆడవాళ్ళు పొదుపు నేర్చుకోరు. ఈ కుదరని పని. నేను చెప్పినట్టు వండితే బ్రహ్మాండంగా సంసారం. అసలు బిల్డింగ్లు తెలుసుకోరు. రమ్మా అంటే ఈయన లాసు గిలికే ఎందుకైతుందంటే లాసు గిలికే తక్కువ వాడాలి అంట. 2 చెంచాలే వాడాలి. అయిపోయా. సంసారం బ్రహ్మాండంగా ఉంటుంది.